వీటన్నిటిని దృష్టిస్తూ చుట్టూ ఉన్న వాటిని చూసుకుంటూ యేసయ్య పాదాల దగ్గర ఉండడం కాదు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవుని పాదాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నావా? ఏవేవో గుర్తుకొస్తాయి. నువ్వేమో యేసయ్య ప్రభు అంటే ఎక్కడో వెళ్ళిపోయింది నీ మైండ్. అది అసలు నీ మైండ్లో ఏమున్నాయో తెలుసా? యేసయ్య పాదాలు లేవు, యేసయ్య మీద నీ దృష్టి లేదు. నువ్వు లోకమంతా నీ మైండ్ సంచారం చేస్తుంటుంది. అక్కడేమో మోకరించుంటావు, యేసయ్య వందనాలు, యేసయ్య వందనాలు అంటావు. ఆఫీస్కి వెళ్ళిపోద్ది నీ మైండ్, బయట ఉన్న వ్యక్తుల మీదకి వెళ్ళిపోద్ది నీ మైండ్. వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. ఒక పక్కేమో దేవుని సన్నిధిలో ఉంటావు కానీ నీ ఆలోచన అంతా వేరు. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంటే నీ మనసు అంతా సెల్ ఫోన్ మీద ఉంటుంది. వెంటనే మనం బ్యాగ్లో సెల్ ఫోన్ ఉందా లేదా చూసుకోవాలా. మనసంతా సెల్ ఫోనే. అర్థమైందా? మీ బలులు ఎవరికి కావాలా? మీ బలులు ఎవరికి కావాలా? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 90% మీరు వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నారు. దానివల్ల దేవునికి ఇష్టం లేదు. అట్టి హృదయాలు దేవునికి చాలా ఆయాసకరమైనవి. మందిరాల్లోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ మీద మనసు ఎందుకు వస్తుంది? వాక్యం వినకుండా ఎంతసేపు ఎవరైనా మిస్డ్ కాల్ ఇచ్చారేమో, మెసేజ్ ఇచ్చారేమో, ఒకసారి తీసి చూద్దాం. శ్రేష్టమైన వాక్యం వస్తే అయ్యో ఈ వాక్యం వినాలి, వాక్య ప్రకారము జీవించాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఎంతమందికి ఆలోచన ఉంది? పరలోకం గురించి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? అయ్యో నేను చనిపోతే పరలోకానికి ఇచ్చారాలా, పరలోకానికి వారసులుగా నేను జీవించాలా, వారసుగా జీవించాలా? ఎంతమందికి ఉంది ఆలోచన? ఎంతసేపు సెల్ ఫోన్ గురించి. ఆ రింగ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కాల్స్ మిస్ అయిపోతామేమో అనుకుంటారు. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు మెల్లగా సెల్ ఫోన్ తీసుకొని ఆడుతుంటారు. ఏదో మిస్ అయిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు సెల్ ఫోన్లో మిస్ అయిపోతా, కాల్ మిస్ అవుతున్నాను అనుకుంటున్నారు, మెసేజ్ మిస్ అయిపోతా, మనుషుల్ని మిస్ అవుతున్నాను అని అనుకుంటున్నారు. దాన్ని పట్టుకోవడం వల్ల మీరు పరలోకమే మిస్ అవుతున్నారనే జ్ఞానం లేకుండా పోతుంది. వీటిని ప్రేమిస్తూ మందిరంలో ఉన్నామనే భయము భక్తి లేకుండా ఈరోజు ఎంతమంది జీవితాల్లో సెల్ ఫోన్ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఉన్న ఒక 2 గంటలు 3 గంటలు కూడా మీ మనసును దేవుని వైపు నిలపలేకపోతున్నారు. ఆ వాక్యం వైపు మీ మనసును కేంద్రీకృతం చేయలేకపోతున్నారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎక్కడెక్కడికో తిరిగిపోతుంది మీ మనస్సు. ఎక్కడికి మీ ప్రయాణం? ఇలా మీరు జీవిస్తున్నట్లయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు?